హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏమనుకోవద్దండి, గొంతు అయితే కొంచెం బాగాలేదు, జలుబు చేసి వాయిస్ అనేది సరిగ్గా రాలేదని ఏమనుకోవద్దు. ఇదిగోండి, ఏనుగమ్మ ఏనుగు మా ఊరు వచ్చింది ఏనుగు, ఏ ఊరు వచ్చింది ఏనుగు, ఉరవకొండకు వచ్చింది ఏనుగు. ఎందుకు ఇది ఏ పాట మా బాబు పాడుతున్నాడు అనమాట. ఉరవకొండ తిరునాళ్ళలో ఏనుగు ప్రత్యేకంగా అని చెప్పాను కదండి, ప్రత్యేక ఆకర్షణ అని. ఇదిగోండి, ఏనుగు మళ్ళీ మరుసటి రోజు వచ్చేసి తిరునాళ్ళు అయిపోయిన రోజు మళ్ళీ మరుసటి రోజు స్నానం అనేది చేపిస్తున్నారు. అలాగే మా బాబు మా ఆయన వెళ్ళి కూడా కొంచెం దానికి స్నానం అనేది చేపించారనమాట. అలా దగ్గరుండి చేపించవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, పాపం ఎంత బాగా స్నానం చేయించుకుంటుందో చూడసారా. చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి ఏనుగుకైతే. చాలామంది వచ్చి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. అలాగే అది స్నానం చేసి లేయమంటే లేస్తూ, కూర్చోమంటే కూర్చుంటూ చాలా సపోర్ట్ చేస్తుంది. కొంచెం వయసు మీద పడిన ఏనుగే అండి, గుడి తరపున అక్కడే ఉంటుందంట. అక్కడే ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అలా కదులు అంటే ఎంత బాగా కదులుతుంది చూడండి, ఎంత ఓపికగా. చూసారా ఎంత పెద్ద ఏనుగు. పిల్లలకు కొంచెం ఎగ్జాక్ట్గా ఉంటారు కదా ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నప్పుడు. అందులో మా బాబు అయితే దగ్గరుండి మరీ చూపిల్ల ఇలాంటివి. ఒక గంట 2 గంటల టైం మాది కాదనుకొని బాబుకైతే కొంచెం ఇలాంటివన్నీ చూపిస్తూ ఉంటేనే వాళ్ళ రేపటి పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మా ఆయన అంటూ ఉంటాడు. ఇదిగోండి ఫ్రెండ్స్, తను షేక్ హ్యాండ్ ఇచ్చిందంట మా బాబుకి. అది చెప్తూ ఉన్నాడు, తను ఇచ్చిన బనానా తినింది ఏనుగు, ఉరవకొండ ఏనుగు అని చెప్తూ ఉంటాడనమాట. దానికి ఫేవరెట్ నేను పులి ఫేవరెట్ అంటాడ. అది చెప్తుంటే నాకు హ్యాపీగా ఉంది. తను అంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చెప్పాడనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, చాలాసేపు స్నానం అయితే చేసిందంట. అది తెగ పాఠం చెప్పినట్లు చెప్తూ ఉంటాడు మా బాబు. మా బాబునే కాదులేండి, పిల్లలు ప్రతి ఒక్కరు ఇలాంటి చిన్న చిన్న హ్యాపీనెస్లే కదా వాళ్ళకి కొంచెం హ్యాపీగా ఉండేది. ఒక అంకులు కర్ర పట్టుకొని ఏనుగుకి చూపిస్తూ ఉన్నాడు. ఆ అంకులు కూర్చోంటే కూర్చుంటుంది, లేమంటే లేస్తుందమ్మా అని చెప్తున్నాడు. ఇదిగోండి, తిరునాళ్ళకి వచ్చిన తర్వాత స్నానం అనేది చేపించారనమాట. ఇదిగోండి, తిరునాళ్ళు అయితే చాలా అట్రాక్ట్గా నిలబడింది. అంతమంది జనాన్ని చూస్తూ కూడా ఎలాంటి ఇబ్బంది చేయకోకుండా దేవుడు ఆశీస్సులతోనే నిలబడిందని అనుకుంటున్నాము. చాలా కోలాహలంగా జరిగిందండి తిరునాళ్ళలో నేనుండి చూశాను కాబట్టి చెప్తున్నాను. ఏమన్నా ఇబ్బంది పెడుతుందేమో అని నేను చాలా మూలకున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.